సామాజిక న్యాయం, వర్ధిల్లాలి సామాజిక న్యాయం. సావిత్రిబాయి పూలే గారికి, జోహార్ సావిత్రిబాయి పూలే గారికి. వర్ధిల్లాలి సామాజిక న్యాయం, పోరాడదాం సామాజిక న్యాయం కొరకే, పోరాడదాం సామాజిక న్యాయం కొరకే. జోహార్ సావిత్రిబాయి పూలే గారికి. సావిత్రిబాయి పూలే 194వ జయంతి జరుగుతూ ఉంది. 194 జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయులకు సెలవు ప్రకటించింది. దేశవ్యాప్తంగా సామాజిక విప్లవం కోరుకునేటువంటి శక్తులు, అభ్యుదయవాదులు, లౌకికవాదులు, ప్రజాతంత్రవాదులు ఈరోజు ఘనంగా సావిత్రి పూలే జోహర్లు అర్పిస్తున్నారు. ఆమె లక్ష్య సాధన కోసం, ఆశయ సాధన కోసం మరి అని చెప్పి చెప్తా ఉన్నారు. మొట్టమొదటిసారిగా దేశంలో జరుగుతున్నటువంటి మహిళలపై దాడిని ఆనాటి సంఘ సంస్కృతమైనటువంటి జ్యోతిబా పూలే ఈరోజు ప్రశ్నించాడు. ఈ సమాజంలో మహిళలకి ఉద్ధరణకి కీలకమైనటువంటి అంశం చదువు. సమాజంలో మహిళలు చదవాలి, సమాజాన్ని చదవాలి, అభ్యుదయకరంగా ఆలోచనలో ఉండాలి. స్త్రీకి చదువు చాలా ఆయుధం లాంటిదని భావించి తన భార్యని తనకు చదువు చెప్పి తన భార్యతోని పాఠశాలలు ప్రారంభించి ఆ పాఠశాల ద్వారా మహిళలకి చదువు చెప్పించినటువంటి ఒక గొప్ప సంస్కర్త జ్యోతిబా పూలే అయితే, ఈ మహిళల యొక్క చదువు యొక్క బాధలను అర్థం చేసినటువంటి సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలే. ఈరోజు మహిళల మీద ఇప్పుడు చూస్తే అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు. చదువులో, లేకపోతే విజ్ఞానంలో, శాస్త్ర పరిశోధనలో మహిళలు ఈరోజు ఈ స్థాయిలో ఈ అగ్రస్థాయిలోకి పోతున్నారంటే దానికి స్ఫూర్తి సావిత్రిబాయి పూలే యొక్క చదువు అనేటువంటిది దానికి స్ఫూర్తి. కానీ ఈరోజు సమాజం పురోగమనకి వైపోతున్నా, అభివృద్ధి అయిపోతున్నా, ఆధునికత అయిపోతున్నా దేశంలో ఉన్నటువంటి పాలక వర్గాలు ముఖ్యంగా మనుధర్మ శాస్త్రంలో సృష్టించబడినట్టు స్త్రీని ఈరోజు వంటింటికి, లేకపోతే పడక గదికి, లేకపోతే తర్వాత వృద్ధాప్యంలో పిల్లల యొక్క చాటున ఉండేటువంటి పద్ధతుల్లో మహిళల్ని గడప దాటటువంటి ఆంక్షలు ఇస్తున్నారు. మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. మహిళల్ని ఈరోజు ఒక విలాసవంతమైనటువంటి వస్తువుగా చిత్రీకరించి వ్యాపారీకరణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎవరైతే స్త్రీల మీద హత్యలు చేస్తారో, అత్యాచారాలు చేస్తారో, దాడులు చేస్తారో, దౌర్జన్యాలు చేస్తున్నారో, వర్కింగ్ ఉమెన్ ఈరోజు పని ప్రదేశాల్లో వేధింపులకు గురవుతున్నారో, ఈ విధానాలకి ఈరోజు వ్యతిరేకంగా పోరాడమే ఈరోజు మన సామాజిక సంఘ సంస్కృతి అయినటువంటి జ్యోతిరావు పూలే సతీమణి మరి సావిత్రిబాయి పూలేకి మనం అర్పించేటువంటి నిజమైనటువంటి ధన్యవాదాలు. కాబట్టి మన దేశంలో ఆర్థిక దోపిడీ జరుగుతూ ఉంది, మన దేశంలో సామాజిక దోపిడీ జరుగుతూ ఉంది. ఆర్థిక దోపిడీని, సామాజిక దోపిడీని అంతం చేయడానికి కోసం వర్గ పోరాటాన్ని ఉధృతం చేయాలి అని చెప్పి ఆ వర్గ పోరాటం జరిపేటువంటి క్రమంలో సామాజిక ఉద్యమాల్ని, ఆర్థిక ఉద్యమాల్ని ఎమిలీగా నడపాలనేటువంటి ఒక సైద్ధాంతిక నిబద్ధత కలిగినటువంటి సిపిఎం పార్టీ ఈరోజు దేశంలో ఈ యొక్క జ్యోతిబా పూలే యొక్క లక్ష్యాలు ముందుకు సంపడానికి, సావిత్రిబాయి పూలే ఆశయాలకి పునరంకితమై ఈ దేశంలో దోపిడీ లేని సమాజాన్ని నిర్మించడం కోసం వర్గ పోరాటాలను ఉధృతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మరి ప్రతిజ్ఞ చేస్తూ ఆమె ఆశయాలని ముందుకు సంపడతామని చెప్పి ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నాం.